ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి అధికారంలోకి వచ్చిన సందర్భంగా ఫలక్నామా ఆర్టీసీ డిపో వద్ద కార్మికులు ఆధ్వర్యంలో బాణసంచా కాల్చి మిఠాయిలు పంచుకొని సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చార్మినార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కె వెంకటేష్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 10 ఏళ్ల తెలంగాణ దొరల పాలనలో కార్మికులకు ఏమాత్రం న్యాయం జరగలేదన్నారు. ఆర్టీసీ ఎంప్లాయీస్ కి రావాల్సిన 2 పే స్కేళ్లను ఇంతవరకు చెల్లించలేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో కె రవీందర్, గులాం గౌస్, మహమ్మద్ అష్వక్, సుధాకర్ రావు, వీరేశం తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం చాలా శుభ పరిణామము. ఎంతో మంది ఆర్టీసీ కార్మికులందరూ కూడా గత ప్రభుత్వంలో ఎంతో శ్రమపడ్డారు. ఎన్నో సంవత్సరాలు మీరు ధర్నాలు అవన్నీ చేసినా కానీ మీకు వచ్చే ఇలాంటి అలవెన్సులు కానీ అవి కానీ ఏం రాలేదు. గత ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మీరంతా సహకరించి మీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడం జరిగింది. మీ అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున అందరికీ కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. గత 10 సంవత్సరాల నుంచి కూడా మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికులకు ఎలాంటి ఏమి జరిగిన